సమస్త ప్రజానికానికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ గణతంత్ర వేడుకలు జరుపుకోవడం అనేది డాక్టర్ భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని అమలుపరిచిన రోజు కాబట్టి ఈరోజు గణతంత్రంగా మన భారతదేశానికి మనమే పాలించుకుంటూ సార్వభౌమాధికారాన్ని నిలదొక్కుంటూ చేసుకునే రోజునే గణతంత్ర దినోత్సవం అంటారు. ఈరోజు అందరం ఎందుకు సంతోషపడుతున్నాం, ఎందుకు ఆనందోత్సవాలతో ఉంటున్నాము అంటే మన హక్కులు మనకు రావాల్సినవన్నీ మనకి రాజ్యాంగపరంగా చట్టపరంగా మనకు రావాలని, అందుకోసమనే నేను ఇచ్చే మెసేజ్ ఒక్కటే. 76 ఏళ్ళు గడిచిపోయినాయి, రాజ్యాంగంలో మార్పు లేదు, రాజ్యాధికారంలో మార్పు లేదు, రాజకీయ నాయకుల్లో మార్పు లేదు, ఎవరిలో మార్పు లేదు. ముందు మనలో మనకు మార్పు కావాలి. అందుకోసమనే ఈ యొక్క వీడియో నేనేమో రాజ్యాంగవేత్తను కాదు, ఏ వేత్తను కాదు, కానీ ఆలోచించండి ప్రజలారా. హక్కును చేర్చుకునే వాళ్ళు ఆ సందర్భంలోనే వస్తారు, ఆ సందర్భంలోనే మాట్లాడతారు, ఆ సందర్భం అయిన తర్వాత ఇవన్నీ చూపిస్తారు. కానీ ఎక్కడ మొదలైంది ఎక్కడ అంతమవుతుంది అనేది తెలిసేది ప్రజలకే. ఎక్కడ మొదలవుతుంది ఆ రాజ్యాంగం అంటే ఆయన రాసింది ఓటు హక్కుతోటే మొదలవుతుంది, ఓట్లు వేసిన తర్వాతే అంతమవుతుంది. నిజమైన రాజకీయ నాయకుల్ని ఎన్నుకునే ప్రస్తావన మొదలవుతుంది. అందుకోసమనే మీరందరూ ఆలోచించండి, ఆచరించండి. నిజమైన రాజకీయ నాయకుల్ని ఎన్నుకునేంత వరకు మీరు ఈ 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఆలోచించండి. రాజకీయాలకు అతీతంగా అందరూ ఆలోచించాలనేదే నా యొక్క కోరిక. రాజకీయాలకు అతీతంగా ప్రజలు మేల్కొన్నప్పుడే ఈ యొక్క స్వతంత్ర భారతదేశము ఎక్కడో నిలబడి ఉంటుంది. ఆ రాజకీయం అనే ముసుగుల్లో ఉండదు. అందుకోసమనే నా దేశ ప్రజలారా అందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ సరిత అశోక్ వీరవెల్లి. జై